వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళితులను కులం పేరుతో దూషించడం అన్యాయం. కరీంనగర్ లో బండి భగీరథ్ అప్స్టాండింగ్ అంటూ పోస్టర్లు. ప్రభుత్వ బడి పిల్లల పండగ ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో అపూర్వ సత్కారం. పెడన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. కర్ణాటకలో కమాండ్ కూల్చివేతపై స్థానికుల ఆందోళన. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ ను తనిఖీ చేసిన మాజీ మంత్రి. నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలే కీలకం. ప్రజా సేవలో పిట్ల నాగేష్ ముదిరాజ్ 50వ జన్మదిన వేడుకలు. కార్మిక నగర్ లో ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన ఇల్లు. అక్రమ గోవుల తరలింపును భగ్నం చేసిన గోరక్షక్ కార్యకర్తలు. ఆధునిక యుగంలో కూడా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నా ఇప్పటికీ కులం పేరుతో దూషించడం అన్యాయమని పేర్కొన్నారు పి శంకర్. ఆధునిక యుగంలో సైతం దళితులను కులం పేరుతో దూషిస్తూ దాడికి ప్రయత్నించడం అమానుషమని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలం పోతారెడ్డి గ్రామంలో దళితులను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించిన సంఘటనపై గురువారం నాడు బాధితులను గ్రామస్తులను కలిసి సంఘటన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన దళితులైన యాదగిరి, బాలరాజ్, కుమ్మరి సత్తయ్యలు నస్కల్ పాత రోడ్డులో తమ ఎడ్ల బండ్లలో ఇసుకను తెచ్చుకుంటున్న సందర్భంలో గ్రామానికి చెందిన బండి మురళీ గౌడ్, నర్సాగౌడ్లు అడ్డుకొని మీ ఎడ్ల బండ్లు ఈ రోడ్డు నుండి పోవద్దని జాతి పేరుతో అసభ్యకరంగా దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. సమాజం అభివృద్ధి వైపు ముందుకు పోతున్నప్పటికీ దళితుల పట్ల కుల వివక్ష, అంటరానితనం, అణిచివేతకు పాల్పడడం మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులను కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టాల కింద, అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. గ్రామంలో తహసీల్దార్ ఎస్ఐ నెల చివరి ఆఖరణ పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి కుల వివక్ష, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుబాయ్ సంజు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భీమ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. మనం ప్రస్తుతము సిద్దిపేట జిల్లా పోతారెడ్డి గ్రామంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిన్నటి సాయంత్రం 6:30 గంటలకు నస్కల్ పోయే పాత పనాది ఏదైతే పనాది ఉందో అక్కడ ఒక వాగు నుంచి చాలా కాలం నుంచి ఇసుక తీసుకొచ్చుకొని కొంతమంది పేదలు, దళితులు జీవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెరట్ల యాదగిరి గారు, గోప బాలరాజు గారు, కుమ్మరి సత్తయ్య వీళ్ళు ఎడ్ల బండి కట్టుకొని కొంత ఇసుక తీసుకొని దాన్ని కొంత అమ్ముకుంటూ అక్కడిక్కడ ఇంద్రం ఇళ్లకు అక్కడిక్కడ కొంత విక్రయించుకుంటూ తమ జీవనాధారం చేస్తూ ఉన్నారు. ఆ తోవలో ఉన్న ఎవరైతే ఆ పానాది ఉందో నస్కల్ పాత పానాది, ఆ పానాదిలో ఉన్న బండి మురళీ గౌడ్, అదేవిధంగా వాళ్ళ నాయన నరసయ్య ఇష్టం వచ్చినట్టు వీళ్ళను నోటికి వచ్చినట్టు దూషిస్తూ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ పేరుతో దూషించి అవమానపరిచారు. ఇప్పుడు ప్రస్తుతం భూంపల్లి అక్బర్పేట ఎస్ఐ గారు కూడా విచారణగ్రస్తుల సంబంధంలో ఒక ఆయన ఇంకా అక్కడ మంచం మీద పట్టుకొని ఏం బీక్తారు, మేము 6 నెలలైనా జైలుకు వేస్తామని చెప్పి అలా మురళి తమ్ముడు శ్రీధర్ అంటున్నట్టే ఎంత అహంకారం. ఇంకా అంటే బీసీలు వాళ్ళు ఇంకా రెడ్లు, వెలుమలు, కమ్మలు కాదు, బీసీలు, గౌండ్లు అహంకారంతో ఉండడం ఇది ఈ సమాజానికి మంచిది కాదు. మేము పోలీస్ అధికారులను, జిల్లా పోలీస్ కమిషనర్ ఒకటే కోరుతున్నాం, ఎవరైతే దళితులు, బీసీలు కలిసి అక్కడ ఆ ఇసుకను తీసుకొచ్చుకొని బతుకుతున్నారో వాళ్ళపైన దాడికి ప్రయత్నం చేసిన మురళీ గౌడ్ పైన, నరసాగౌడ్ పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అత్యాచార నిరోధక చట్టం మీద కేసు నమోదు చేసి వాళ్ళని తక్షణమే రిమాండ్ చేయాలని చెప్పిగా మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఈ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం జరిపి ప్రజల మధ్య ఒక శాంతిని కల్పించాలి. పోలీసుల సమక్షంలోనే ఏం బిక్తారు అని చెప్పి మేము జైలుకు వేస్తామని చెప్పి అహంకారాన్ని ప్రదర్శిస్తున్న ఆ శ్రీధర్ని కూడా ఈ కేసులో భాగస్వామ్యం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
బండి భగీరథ్ అబ్స్కాండింగ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. బండి భగీరథ్ కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి అంటూ ఆ పోస్టర్లలో ఉంది. బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్ లో తెలియచేయండి అంటూ పోస్టర్లను అతికించారు. కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు అవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో బండి భగీరథ్ అబ్స్కాండింగ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు, ఆచూకీ తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో తెలియచేయండి అని రాసి ఉంది. కరీంనగర్ లో పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బండి భగీరథ్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని, అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. భగీరథ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా కరీంనగర్ లో పోస్టర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఫలితాల్లో 550 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే రాము. 10వ తరగతి ఫలితాల్లో 550 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సగర్వంగా నిలబడిన గుడివాడ కుసుమాలకు అభినందనలు పేరుతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కుటుంబం ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించింది. సత్యనారాయణపురంలోని ఐఎంఏ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఎమ్మెల్యే రాము భార్య సుకుద, కుమార్తె ప్రత్యూష, ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఆత్మీయంగా ముచ్చటించారు. జిల్లా ర్యాంకులు సాధించిన విద్యార్థులను సభకు పరిచయం చేసి ఎమ్మెల్యే కుటుంబం ప్రత్యేకంగా అభినందించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, ఇంతమంది పిల్లలు అద్భుత ఉత్తీర్ణత సాధించడం చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది అన్నారు. మీ బంగారు భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తోందని, ప్రతి సంవత్సరం ఇలాంటి ఫలితాలతో ముందుకు సాగితే గుడివాడ భవిష్యత్తు తప్పకుండా మారుతుందన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇంత మార్పు రావడానికి మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని నేను స్వయంగా చూస్తున్నానని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అనేక పెద్ద శాఖలు ఉండగా విద్యాశాఖ తీసుకోవడం చూసి ఆశ్చర్యపోయానని, కానీ పిల్లల భవిష్యత్తు మార్చడానికే లోకేష్ ఈ శాఖ తీసుకున్నారని ఇప్పుడు అర్థమైందన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ఇతర సంస్కరణలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. పెడన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పెడన ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి ఆర్జీలు సేకరిస్తున్న జిల్లా కలెక్టర్ బాలాజీ. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. దుర్గా భవానీ, దుర్గా పోచమ్మ ఆలయాలకు గుర్తుగా నిర్మించిన కమాన్ కూల్చివేత యత్నంపై ఆందోళనకు దిగారు. కర్ణాటకలో దుర్గా భవానీ, దుర్గా పోచమ్మ ఆలయాలకు గుర్తుగా నిర్మించిన కమాన్ కూల్చివేత యత్నంపై స్థానికులు ఆందోళనకు దిగారు. 108 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాల ప్రతిష్టను పెంపొందించేలా స్థానికుల చందాలతో ఇటీవల 6 లక్షల రూపాయల వ్యయంతో కమాన్ నిర్మించామని తెలిపారు. అయితే కోర్టు ఆదేశాల పేరుతో జీహెచ్ఎంసీ అధికారులు కమాన్ను కూల్చేందుకు వస్తున్నారన్న సమాచారం అందడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నిరసన చేపట్టారు. స్థానికుల మనోభావాలను గౌరవించి కమాన్ను కూల్చివేయవద్దని డిమాండ్ చేశారు. తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా తార్నాక స్ట్రీట్ నెంబర్ 10 బస్తీవాసులు గత 108 సంవత్సరాల చరిత్ర గల
గ్రామదేవత ఉన్నటువంటి దుర్గాభవాని దుర్గపోచమ్మ దేవాలయం ఇది. ఈ బస్తీలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్న వర్గాలు, దళిత బడుగు బలహీన వర్గాలు తమ గ్రామ దేవతను దాతల సహాయంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. 108 సంవత్సరాల చరిత్ర గల ఈ గ్రామ దేవతకు ఇటీవలనే మరి ఒక ఆర్చ్ నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అడ్వకేట్లు ఈ ఆర్చిని అడ్డొస్తుందనే నెపంతో కూల్చివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసి కోర్టు ఆర్డర్స్ ద్వారా కూల్చివేయాలని ఒక తీర్పు తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యంగా మేము ప్రభుత్వ అధికారులకు లేదా జిహెచ్ఎంసీ అధికారులకు కోర్టు ఆర్డర్ని మనం అందరం కూడా గౌరవించాలి. కానీ బస్తీ ప్రజల మనోభావాలను కూడా మనం గుర్తించాలి. ఈ విషయాన్ని మత ఘర్షణలకు తావు లేకుండా మరి ప్రజల అభిష్టాల మేరకు వాళ్ళు కోరిక మేరకు నిర్మించుకున్నారు కాబట్టి ఈ ఆర్చిని కాపాడటానికి బస్తీవాసులు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి తదుపరి తీర్పు వచ్చేంత వరకు మరి జిహెచ్ఎంసీ అధికారులు కూల్చకుండా చర్యలు చేపట్టాలని మేము తెలంగాణ జనసమితి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మా పార్టీ ఎమ్మెల్సీ గౌరవనీయులు పెద్దలు కోదండరామ్ గారు కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అధికారులు, పోలీసులు ఇదొక సున్నితమైన అంశంగా పరిగణించి ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈ గ్రామ దేవతను 100 సంవత్సరాలుగా పూజిస్తున్నందున వారి మనోభావాలను పరిగణలోకి తీసుకొని స్థానిక బస్తీ వారసులు మెజార్టీ ప్రజలు ఇక్కడ ఈ ఆర్చికి అంగీకారం తెలిపినందున ఇది నిర్మించడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అల్లర్లు సృష్టించడానికి లేదా తమ పేరు ప్రతిష్టలను బయట ప్రపంచానికి తెలియాలనే ఒక నెపంతో ఇక్కడ స్థానిక బస్తీవాసి కాదు, ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి కాదు, ఇక్కడ ప్రజలతోటి సంబంధం ఉన్న వ్యక్తి కాదు, ఎక్కడో ఉంచి ఇక్కడ కిరాయికుంటూ ఇక్కడ ప్రజల అభిష్టాలకు వ్యతిరేకంగా, ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు వర్గాల అభిష్టానికి వ్యతిరేకంగా ఈ కోర్టుకు పోయి తీసుకురావడం అనేది తీవ్రమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ముందుగా ఈ కూల్చివేత అనే నిర్ణయాన్ని అధికారులు, పోలీసులు వాయిదా వేసుకొని ఇక్కడ ప్రజలకు కూడా కోర్టుకెళ్లే అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కమిషనర్ కానీ లేదా పోలీసు వ్యవస్థ కానీ ఈ చర్యను ఒక రిలీజియన్ చర్యగా భావించాలి. రేపు పెద్ద ఎత్తున మళ్ళీ హిందూ సంఘాలు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మత ఘర్షణలకు దారిచేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజల మధ్య ఐక్యతను నిలపడానికి స్థానిక బస్తీ ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా మరి చర్యలు తీసుకోవాలి తప్ప ఎలాంటి ఘర్షణ వాతావరణాన్ని కల్పించకుండా చూడాలని ఈ సందర్భంగా మేము అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే తెలియని ఇక్కడ మనిషి తెలియని విజయ్ గోపాల్ అని అడ్వకేటు రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. మా ఆర్చ్ కట్టుకోవద్దా, మేము మాదిగలు ఆర్చ్ కాబట్టి మాకు ఉండకూడదా ఆర్చ్, ఈ గుడి మా పూర్వీకులు కట్టించారు. గత 108 సంవత్సరాల కింద గ్రామ దేవతని వాళ్ళు ఆర్చ్ కట్టనీయకుండా మా మీద దౌర్జన్యంగా రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. అడ్వకేట్ అంత మాత్రాన రిట్ పిటిషన్ ఫైల్ చేయడం ఎంతవరకు సంబంధించాం? వాళ్ళు జిహెచ్ఎంసీకి వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళతో ఆర్డర్ కాపీ కోర్టు నుంచి వచ్చిందని చెప్పి డెమోలిషన్ చేయడానికి వచ్చారు. రేపు కూడా ఉందంట డెమోలిషన్. దానికోసమే ఇవాళ మా ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. దీనికి వార్తలకు స్వాగతం. కరీంనగర్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సందర్శించారు.
కరీంనగర్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సందర్శించారు. మొక్కజొన్న కొనుగోళ్ల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. గత 15 రోజులుగా తాము మార్కెట్కు తీసుకువచ్చిన ధాన్యాన్ని మార్కెట్ కొనుగోలు చేయడం లేదని ఈ సందర్భంగా రైతులు గంగుల కమలాకర్కు మొరపెట్టుకున్నారు. మార్కెట్లో అసౌకర్యాలతో పాటు దొంగల బెడద ఉందని, తాగేందుకు తాగునీరు, ఎండ నుండి రక్షణకు నీడ కూడా లేదని వాపోయారు. దీంతో గంగుల కమలాకర్ మార్కెట్ అధికారులతో ఫోన్లో సంప్రదించి గత 15 రోజులుగా మక్కలను కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు పడే ప్రమాదం ఉందని, కావున యుద్ధ ప్రతిపాదికన మక్కలను వెంటనే కాంటా పెట్టి సరిపడ లారీలు పెట్టి గోదాంలకు తరలించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు పొన్నం అనిల్, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో భద్రత మరింత పటిష్టం చేసేందుకు సురక్షా నేత్ర నిఘా కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రాయపూల్ మండలం కొత్తపల్లి గ్రామంలో భద్రత మరింత పటిష్టం చేసేందుకు సురక్షా నేత్ర నిఘా కార్యక్రమంలో భాగంగా 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా ఎస్పీ రష్మిక పెరుమాల్ ఆదేశాల మేరకు తోగుట సీఐ షేక్ లతీఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని సీఐ లతీఫ్ తెలిపారు. గ్రామ రక్షణ, ప్రజల భద్రత, చెడు వ్యసనాల నియంత్రణలో సీసీ నిఘా వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాయపూర్ ఎస్ఐ కుంచెం మానస మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి, అల్లరి మూకల ఆగడాలు, పంట పొలాల వద్ద కరెంటు వైర్లు, పశువుల అపహరణ వంటి సంఘటనలను నివారించడంలో సీసీ కెమెరాలు సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపారు. గ్రామ ప్రజలు భద్రతా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన కొత్తపల్లి గ్రామ ప్రజలను పోలీసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పరమేష్, సర్పంచ్ ఎక్కాల శ్యామల, ఉప సర్పంచ్ కాళ్ళ స్వామి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదే కెమెరా ఉంటే ఒక్క కెమెరా 100 మందితో సమానం అన్నది. మీరు అక్కడ ప్రజెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ కెమెరా ఉంటే 24 hours సర్వీలెన్స్ ఉంటుంది. ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకి పర్సనల్గా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో చాలా అఫెన్స్ జరిగింది. మీకు లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. టెంపుల్ అఫెన్స్ జరిగింది. ఏది కానీ ఇప్పుడు మనకి లాస్ట్ టైం గణపతి సార్ ఉన్నప్పుడు ఆల్రెడీ దొంగతనానికి సంబంధించింది కెమెరాల ద్వారా ప్రాపర్గా అది ఆల్రెడీ డిటెక్షన్ కెమెరాల ద్వారానే జరిగింది. సో కెమెరాలు ఉంటే ఏమవుతుందంటే మేజర్గా ఎవరైనా లైక్ తాగినప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న న్యూసెన్స్ చేయడానికి కానీ కెమెరా ఉంటే కొద్దిగా ఆలోచిస్తాడు వాడు. అదే కెమెరా ఉంది కదా, రికార్డ్ అవుతుంది, చేయొద్దు అని కొంచెం ఊర్లో డిసిప్లిన్ అనేది పెరుగుతుంది, యూత్లో కానీ పబ్లిక్లో కానీ. సో మీకు పని తగ్గుతుంది మేజర్గా, మీకు చూసుకునే పని అనేది తగ్గుతుంది. కెమెరా వల్ల చాలా అంటే చాలా చాలా ఉపయోగాలు మనకి పెట్టుకోవడానికి కొద్దిగా ఖర్చు అవుతుంది. కాకపోతే దాని యూజ్ అనేది ఫ్యూచర్లో కానీ ఇన్ ఫ్యూచర్లో కానీ చాలా అనేది చాలా లాభాలు ఉంటాయి. ఇంకా ఇళ్ళల్లో కూడా స్పెషల్గా పెట్టుకోండి. చిన్న చిన్న దొంగతనాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. సమ్మర్ కదా చాలా అవుతూ ఉంటాయి. ఇల్లు వదిలేసిపోతారు, తాళాలు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమవుతుందిలే అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు జరగకుండా ఉంటాయి కదా, ఎప్పుడేమయ్యేది తెలియదు మనకి. చాలా అవుతున్నాయి ఇప్పటికి మన సిద్దిపేట డిస్టిక్లో, అంటే మన దగ్గర జరగలేదు, వేరే ప్లేస్లలో అవుతూ ఉన్నాయి. సో తాళాలు వేసుకోండి, ఇళ్ళల్లో కూడా కెమెరాస్ పెట్టించుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్కారాలు. మన సీసీ కెమెరా పెట్టిన కారణం ఏంటంటే మొన్న రీసెంట్గా జరిగిన పెద్దమ్మ గుడి, మళ్ళీ ఇక్కడ మన కుమార గల్లీ కూడా కొన్ని దొంగతనాలు జరిగినాయి. కాబట్టి సీసీ కెమెరా ఇస్తాం మేడం గారు వెళ్ళి సీసీ కెమెరా పెట్టండి, ఇలా దొంగతనాలు జరుగుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది, విలేజ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలా సర్పంచ్ మేము ఆలోచించి సీసీ కెమెరా పెట్టాము. అలాగని మనకి ఏదైనా కానీ బయట ఏంది యాక్సిడెంట్లు కానీ ఏమైనా జరిగినా కానీ మనకు కొంచెం తెలియట్లేదు.
ఏంటంటే వెహికల్స్ అనేది మనకు కూడా బుద్ధి వెళ్ళిపోతున్నారు దీన్ని, ఎందుకని చెప్పేసి మేడం గారు చెప్పడం వల్ల సీసీ కెమెరా పెట్టడం జరిగింది. దాన్ని చూసుకోవడానికి ఎవరు తీసుకెళ్లారు ఏమైనా చూసుకోవడానికి సీసీ కెమెరా పెట్టడం జరిగింది. అది కూడా మనం అందరం కాపాడుకోవాలా, చూసుకోవాలి. ఏదున్నా కానీ మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేది. బంధుత్వాలు ఉంటాయా, అక్క చెల్లెలు ఉంటాయా, పోలీస్ డిపార్ట్మెంట్ అని ఉంటుందా, ఎస్ఐ అని ఉంటుందా, ఎవరైనా అది 100% 24 గంటలు సీసీ కెమెరా అనేది 100% దాన్ని పనిచేస్తుంది. దానికి బంధుత్వాలు లేవు, బంధాలు లేవు, బంధుప్రీత్వం అనేది ఉండదు. సర్పంచ్ తప్పు చేసినా చూపిస్తుంది, సిఏ గారు తప్పు చేసినా చూపిస్తుంది, ఎస్ఐ గారు తప్పు చేసినా ఎవరు చేసినా 24 గంటలు పనిచేస్తుంది. అది దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం సీసీ కెమెరాలు పెట్టడం వల్ల సీసీ కెమెరాలు ఇప్పుడు పెడతాం. మనం ఇప్పుడు మంచి టెంట్ పెట్టినాం, ఇవన్నీ చేసినాం, నేను వచ్చినా, ఎస్ఐ గారు వచ్చారు, మన కానిస్టేబుల్ అందరూ వచ్చారు. కానీ దీని మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ అంటే మనము దాన్ని ఏం చేయాలంటే ఒక 50,000 రూపాయలు ఒక ఫండ్ని ప్లాన్ చేయండి. దాంట్లో దీనికి సంబంధించిన బీపీఓ, కానిస్టేబుల్, సర్పంచ్ తోటి ఉప సర్పంచ్ బీపీఓ మన ఎవరు కార్యదర్శి ఒక బుక్ మెయింటైన్ చేసి, ఇప్పుడు అది ఖరాబ్ అయిందనుకో ఎవరు చేపిస్తారని మీరు అందరూ అంటారు, సర్పంచ్ లేడా, సర్పంచ్ చేపిస్తారు. దానికి 1000 రూపాయలు కావాలా, 2000 కావాలా, ఒకసారి ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు, 3వ సారి ఏం చేస్తాడు, నీ అమ్మ ఈ డబ్బులు ఖర్చులు బాగుంటుంది. దీనికి అంత బాధ. మళ్ళీ దీంట్లో ఫండ్ని ఒక 50,000 ఒక రిజిస్టర్ పెట్టాలి. ఆ రిజిస్టర్ పెట్టి మెయింటెనెన్స్ కోసం ఒక రిజిస్టర్ పెట్టి, అది కూడా గూగుల్ పే, ఎవరికైతే ఇస్తారో వచ్చి పని చేస్తారో వాళ్ళకి గూగుల్ పే చేసి దాంట్లో బుక్లో రాసి సంతకం అందరికి ఈపీఓ అందరూ వాళ్ళు ఒక చెప్పి చేసి ఆ రిసిప్ట్ కూడా పెడితే మనకి ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఏ పార్టీ అని కాదు, పార్టీ కష్టమా, వేరే ఆపోజిట్ పార్టీ అని ఉంటాడు, నువ్వేం చేసిన 50,000 అని అడుగుతాం క్వశ్చన్. మనం రేపు పొద్దున ఇరక్కపోకుండా ఏదైనా క్వశ్చన్ చేసినా ఆన్సర్ చెప్పేది ఉంటుంది. అట్లయితే ఏంటంటే 1 year 2 years వరకు దీని మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి అధ్యక్షుడు మాజీ చైర్మన్ పిట్ల నాగేష్ ముదిరాజ్ 50వ జన్మదినం సందర్భంగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. కురివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి అధ్యక్షుడు చార్టెడ్ ఇంజనీర్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్, శ్రీ గణేష్ టెంపుల్ సికింద్రాబాద్ మాజీ చైర్మన్ పిట్ల నాగేష్ ముదిరాజ్ 50వ జన్మదినం సందర్భంగా వెస్ట్ మారేడ్పల్లిలోని తన స్వగృహం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పిట్ల నాగేష్ ముదిరాజ్ అతిథుల సమక్షంలో కేక్ కట్ చేసి తన 50వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. మారేడుపల్లి ప్రజానికానికి ఆరోగ్య విషయంలో ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో వెస్ట్ మారేడుపల్లిలో తన స్వగృహం వద్ద ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్ల నాగేష్ ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ మార్కెటింగ్ మేనేజర్ బాసిరి మురళి ఆధ్వర్యంలో ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య శిబిరంలో కంటి, చర్మ సమస్యలు, చెవి, ముక్కు, సాధారణ ఆరోగ్య సమస్యలపై ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. శస్త్రచికిత్సలు అవసరం ఉన్నవారికి ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ ఉచిత సర్జరీ ఆపరేషన్స్ కొరకు మారేడుపల్లి నుండి మూలుగు వరకు వెళ్లి రావడం కొరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని పిట్ల నాగేష్ ముదిరాజ్ తెలిపారు. ఈరోజు నా 50వ జన్మదిన సందర్భంగా ఒక సోషల్ కార్యక్రమం చేయాలనేసి నేను ఎంతోమంది పేదల్ని నా దగ్గరికి రోజు వస్తూ ఉంటారు. వాళ్ళ సర్జరీస్ కోసమని, వాళ్ళ ఒక మందుల కోసమని డబ్బులు లేవని, సర్జరీస్ కోసం డబ్బులు లేవని చెప్పేసి ఎన్నో సమస్యలు చూస్తున్నా. అయితే ఈరోజు అనేది నేను డిసైడ్ చేసుకున్న ఈ బర్త్డే అనేది నేను ఒక డిఫరెంట్గా మంచిగా వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ ఇష్యూలో మేము చేయాలనే ఆశతోని ఆర్వీఎం హాస్పిటల్తోని టైఅప్ అయ్యి వాళ్ళ యొక్క స్పెషలిస్ట్ డాక్టర్స్ రావడం జరిగింది. వచ్చి ప్రతి ఒక్క పేద ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న పేదలందరికీ చెకింగ్ చేసి వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా మెడిసిన్ ఇవ్వడం జరిగింది. అనంతరం అందులో ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ అని, ఐ ఆపరేషన్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము రేపు పొద్దున మళ్ళీ ఆర్వీఎం హాస్పిటల్లో బస్సు ప్రొవైడ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి ఉచితంగా వాళ్ళకి సర్జరీస్ చేసి మళ్ళీ డ్రాప్ చేస్తారు. అంటే ఈ కార్యక్రమం వల్ల ఇప్పుడు వాళ్ళు ఆ యశోద లాంటి పెద్ద హాస్పిటల్లో కూడా ఇప్పుడు 1,00,000, 2,00,000 ఉన్నాయి కూడా వాళ్ళకు ముందే మేము చెప్పినాం, మీరు అది ఆపేయండి, ఇక్కడ వచ్చి రిజిస్టర్ చేసుకోండి. వాళ్ళ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆర్వీఎం హాస్పిటల్ అనేది
మనతో కలిసి పనిచేస్తుంది కాబట్టి ఈరోజు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళందరికీ ఉచితంగా సర్జరీలు చేస్తుంది. ఈ కార్యక్రమం చేయాలని డిసైడ్ చేసి చేయడం జరిగింది. ఇంకోటి మా బీసీ నాయకులు కృష్ణన్న గారు, సుధాకర్ గారు, మన నందగోపాల్ గారు, విజయ్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇంకా అనేక బీసీ సంఘాలు, మన ఓసీ సంఘాలు, మన కాన్స్టిట్యున్సీ సభ్యులు అందరూ కూడా తరలి వచ్చి నాకు నా పుట్టినరోజుకు వచ్చి నాకు శుభాకాంక్షలు చెప్పి నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ. థ్యాంక్ యూ. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డు సమీపంలో గల కార్మికా నగర్లో ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన ఇల్లు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డు సమీపంలో గల కార్మికా నగర్లో ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన ఓ ఇల్లు. ఉదయాన్నే వృత్తిరీత్యా ఇంటి దగ్గర పనులు ముగించుకొని దేవుని దగ్గర దీపం పెట్టి తాము చేసే పనులకు బయటకు వెళ్లిన కొద్దిసేపటికే ఇంటిలో భారీ ఎత్తున మంటలు రావడంతో స్థానికులు సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది, డిఆర్ఎఫ్, జవహర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. బాధితుడు శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు తాము ఊరిలో ఇల్లు కట్టుకుందామని 4 లక్షల నగదు, 3 తులాల బంగారం ఇంటిలో పెట్టామని, రేపు ఊరికి వెళ్లవలసి ఉండగా ఈ ప్రమాదం జరగడంతో తాము భారీగా నష్టపోయామని, నగదే కాకుండా ఇంటిలోని వస్తువులు మొత్తం కలిపి సుమారు 11 లక్షల రూపాయల వరకు నష్టపోయినట్లు బాధితులు వాపోయారు. తాము జరిగిన నష్టానికి గాను ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు. 4 లక్షల క్యాష్, 2 లక్షల ప్రాపర్టీ ఉంది. ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ కడుతుంది. గవర్నమెంట్ వల్ల ఏదైనా ఆదాయం ఉంటే బాగుంటుంది. కట్టుబట్టలతో బయట ఉన్నారే వాళ్ళు. కట్టుబట్టలే ఉన్నాయి. మాకు ఏదన్నా సాయం చేయాలి సార్. అందరూ 4 లక్షలు అందుండే, ఇంకా మిగతాయి కూడా ఇంకా 3 లక్షల దాకా తెచ్చినాం. కారు ఫైనాన్స్ కడదామని అన్ని ఏరియాలనే ఉన్నాయి. మొత్తం ఇల్లంతా దీపాలు ముట్టించి బయటికి ఏదైతే గుడి వేసి వచ్చే వరకు మొత్తం కాలిపోయింది. రామంతపూర్ గ్రామం వద్ద లారీని పట్టుకున్న గోరక్షక్ కార్యకర్తలు అక్రమంగా తరలిస్తున్న గోవులను రక్షించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రామంతపూర్ గ్రామం వద్ద లారీని పట్టుకున్న గోరక్షక్ కార్యకర్తలు లారీని సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని గోరక్షక్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వైపు తరలిస్తున్న గోవులను మాసాయిపేట మండలం రామంతాపూర్ హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలోని డబ్బా వద్ద ముందస్తు సమాచారంతో గోరక్షక్ కార్యకర్తలు అడ్డగించారు. సమాచారం అందుకున్న చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్తో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న సుమారు 30 గోవులను సురక్షితంగా గోశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 900075
1751 మరియు 9000422525.